వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో నూతన ఆర్టీఓగా రంగారావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై వరంగల్ కు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్టీఓ రంగారావు విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల, కళాశాల బస్సుల యజమానులు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలను రహదారులపై నడపరాదని, అవసరమైన అన్ని అనుమతులు, భద్రతా ప్రమాణాలు పూర్తి చేసిన తరువాతే సేవల్లోకి తీసుకురావాలని తెలిపారు. యాజమాన్యాలకు కూడా మేము అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్ అప్పటి వరకు అందరూ చేసుకోవాలని, ఒకవేళ ఏదన్నా చేసుకోలేని పక్షంలో వాటిని మాత్రం బయటకు తీయకుండా విద్యార్థులను దయచేసి ఎక్కియకండి. బయటకు వస్తే మాత్రం హై పెనాల్టీస్ పడతాయి, కేసులు ఖచ్చితంగా రాస్తారు మా వాళ్ళు. ఇన్స్పెక్టర్స్ అందరికీ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. రోడ్ల మీద చెకింగ్ చాలా ఉండబోతుంది. మిగిలిన జనరల్ పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్స్ మొత్తం అప్డేట్ చేసుకోండి. ఏది ఇన్సూరెన్స్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ట్యాక్సులు కావచ్చు. ఎందుకంటే ఇదివరకు ఇద్దరు ఉన్న ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు 9 మంది ఉన్నారు. మీకు చెకింగ్ చాలా ఎక్కువ ఉండబోతుంది. కేసులు ఖచ్చితంగా పడతా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోండి. అది మీకు చేసుకోకపోతే 4 ఇంతలు 5 ఇంతలు అనవసరంగా జరిమానాలు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఆ డాక్యుమెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు విధిగా రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించుకుంటూ మోటార్ వెహికల్కు సంబంధించి ట్యాక్సులు కావచ్చు, ఏది ఇన్సూరెన్స్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ఏదైనా కూడా డేట్లు చూసుకోండి, సరి చేసుకోండి. పరిమితి మించి పోతే మా వాళ్ళు కంటబెట్టి కేసులు రాయడం జరుగుతుంది. అటువంటి ఇదేం లేదండి మా దగ్గర. ఇదివరకు అంటే పాతకాలంలో ఇన్స్పెక్టర్స్ లేక, స్టాఫ్ లేక జరిగింది. ఏమన్నా తప్పించుకొని పోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే వరంగల్లో 12 మంది ఉన్నారు, ఇక్కడ 9 మంది ఉన్నారు. ఇంతమందిని తప్పించుకోలేరు. అనవసరంగా జరిమానాలు గురి కావద్దని నేను కూడా